హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చికెన్ ఫ్రై రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రైని మీరు చపాతీలోకైనా, రైస్లోకైనా, పలావ్లోకైనా, రోటీస్లోకైనా దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్లోనే పర్ఫెక్ట్ చికెన్ ఫ్రై రెసిపీని ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేయండి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఆనియన్, ఇంకా టొమాటోస్ ఇవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి వచ్చేసి హాఫ్గా కట్ చేసుకోండి. అలాగే చికెన్ మసాలా, గరం మసాలా, కొబ్బరి పొడి, ఇంకా మెంతాకు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, అలాగే పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, ఇంకా బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చెక్క, ఇలాచి, కొద్దిగా మిరియాల పొడి, అలాగే గార్నిష్ కోసం కొత్తిమీర, ఒక హాఫ్ లెమన్. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా చూపించినటువంటి 2 లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి ఇది కూడా వేసుకున్నాక కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం 1/2 కిలో చికెన్ వేసుకుంటున్నాం. ఈ చికెన్ని మనం ఆయిల్లోనే ఒక 3 to 4 మినిట్స్ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి చికెన్లో వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా కొద్దిగా ఆవిరి అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్ పైనే ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు వేసుకున్నాక కూడా ఇంకొకసారి అలా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకుందాం. చూడండి ఇక్కడ ఆయిల్ అంతా కూడా మనకి బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకుందాం. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ వచ్చినప్పుడే వేసుకోవాలి. ఈ ఆయిల్లో కాసేపు ఈ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చి వాసన అంటూ ఏమీ ఉండదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇలా పీసెస్ అన్ని సైడ్కి జరుపుకొని మధ్యలో ఆయిల్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ఆయిల్లో మనం మెంతాకు ముందుగా తీసుకున్నాం కదా అది కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేయడం ద్వారా మనకి చికెన్ అనేది చేదు అనేది రాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 2 to 3 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మనం ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకొని మనం ఇంకా గరం మసాలా మరియు చికెన్ మసాలాని కూడా వేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి గరం మసాలా 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. చికెన్ మసాలా మాత్రం ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా అలాగే వీటితో పాటు ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 టీ స్పూన్స్ వచ్చేసి కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఇప్పుడు మనకి పీసెస్ కొంచెం సాఫ్ట్ కావడం కోసం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న కప్ వాటర్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా వాటర్ అవసరం లేదు. మనం చేసుకునేది చికెన్ ఫ్రై కాబట్టి వాటర్ అనేది తక్కువగా ఉంటే సరిపోతుంది. ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మరి ఒక 1/2 టీ స్పూన్ మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 6 to 8 మినిట్స్ మనం లో ఫ్లేమ్ పైనే ఉంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి చూడండి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. వాటర్ కూడా ఏమి ఎక్కువగా లేవు. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చికెన్ ఫ్రై అనేది కొద్దిగా సెమీ గ్రేవీతో ఉంటుంది. కంప్లీట్గా డ్రైగా ఉండదు. ఇలా ఉంటేనే మనకి చపాతీలోకైనా మనకి రైస్లోకైనా కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఫైనల్గా కావాలంటే లెమన్ జ్యూస్ కూడా అలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చికెన్ ఫ్రై. కాబట్టి మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సత్య ఫుడ్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.